పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, 10వ సామాన్య ఆదివారములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ 10వ సామాన్య ఆదివారములు తల్లి తిరుసభ దివ్య సప్రసాద మహోత్సవాన్ని చాలా ఘనముగా కొనియాడుకుంటూ ఉంది. మరి దాని యొక్క పుట్టు పూర్వాలను పరిశీలించుకుంటే 13వ శతాబ్దములో అప్పటి 4వ అర్బన్ పోపు గారు ఈ యొక్క పండుగను యావత్ ప్రపంచం మొత్తము కూడా కొనియాడాలని ఆదేశించారు. ఎందుకంటే సిస్టర్ జూలియానా గారికి దేవాతి దేవుని కలుగు చేసిన దర్శనం ద్వారా ఆ సమయంలో వసగబడినటువంటి దివ్య సప్రసాదం యొక్క అద్భుతాల ద్వారా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దివ్య సప్రసాద మహోత్సవానికి మనకిను ఏమైనా సంబంధం ఉన్నదా అంటే చాలా సంబంధం ఉంది. దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మీరు మనిషి కుమారుని శరీరం భుజించి ఆయన రక్తమును త్రాగినే తప్ప మీలో నిత్య జీవం ఉన్నదని. అనగా మన నిత్య జీవాన్ని పొందుకోవాలి ఏంటి? క్రీస్తుని యొక్క శరీర రక్తములను భుజించి పానము చెయ్యాలి. అది ఎక్కడ వసగబడుతున్నది అంటే ఈ యొక్క బలిపీఠము మీద ప్రతిదినము దివ్య పూజాబుల్ని సమర్పించబడుతున్నప్పుడు అర్పించబడుతూ ఉంది. అందుకనే అపోస్తుల కార్యాలను రాసినటువంటి లేఖల్లో ఆయన సెలవిస్తూ ఉన్నారు, క్రీస్తునందు తప్ప మరి ఎక్కడా కూడా రక్షణ లభించదు అని. అంటే దేని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మూలమున తప్ప మానవాళికి రక్షణ లేదు. అందుకని మనందరినీ కూడా దివ్య పూజా బలికి పూజ్య గురువులు ఆహ్వానిస్తూ ఉంటారు. అది ఏమని అంటే, నేనును మీరును సమర్పిస్తున్న ఈ బలి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థిద్దాము అని. అనగా ఈ యొక్క దివ్య పూజా బలి మాత్రమే దేవునికి ప్రీతిని ఆనందమును కలుగు చేస్తూ ఉంది. మరి అట్టి దివ్య పూజా బలిలో మనందరం పాలు పంచుకొని క్రీస్తుని యొక్క దేహములను రక్తమును పానము చేసిన రోజున మనము రక్షించబడుతూ ఉంటాం. అటు మహోన్నతమైన రక్షణను కార్యము అనుదినము జరుగుతున్నది కనుక ప్రత్యేకముగా మనందరం దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దాని గురించి మనము గ్రహించుకోవాలి, దానికి సాక్షులుగా ఉండాలి అని ఈ ప్రత్యేకమైన పండుగని ఏర్పరచడం జరిగినది. మరి ఈ పండుగ రోజున మనం కూడా స్మరణ చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం చేయవలసిన గొప్ప కార్యం ఏమిటి అంటే, పునీత పౌలు గారు అపోస్తలుగా రాసిన లేఖలో సెలవిస్తూ ఉన్నారు. 11వ అధ్యాయం 26వ వచనములో, ఈ రొట్టెను భుజించినప్పుడెల్లను ఈ పాత్ర నుండి పానం చేసినప్పుడెల్లను ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమునకు సాక్షులుగా ఉండండి, ఆయన మరణమును ప్రకటించండి అని చెప్పి. అంటే దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏ విధముగా మరణించి ఉన్నారు, ఏ విధముగా మన కోసము పునరుత్థానమయ్యారు, ఏ విధంగా మన కోసం రక్షణ తీసుకువచ్చారు, ప్రతి ఒక్కరము కూడా ప్రకటించాలి. అది ఏ విధముగా ఉండాలి అంటే, రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు, నీ నోటితో యేసు ప్రభు అని మృత్యువులో నుండి దేవుడు ఆయన లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించిన వారు రక్షించబడతారు అని. అనగా క్రీస్తు ప్రభువుని దేవాతి దేవుడు మరణించి లేవనెత్తని విశ్వసించి మోకరిల్లి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తబడతారు. మరి గ్రహించుకోవాలి, దివ్య పూజలలో ఏ విధంగా మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఎంతోమంది క్రీస్తుని అనుసరించారు, కానీ అందరూ కూడా దైవ రాజ్యాన్ని వెతుకోలేకపోయారు. అదేవిధంగా ఈరోజు మనం ఎంతోమంది దివ్య పూజలు పాలు పంచుకుంటూ ఉన్నాం, క్రీస్తు రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం, వాటిని ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఎంతమందిని దైవ రాజ్యంను వెతుకుతూ ఉన్నాం, వాళ్ళని స్మరణ చేసుకోవాలి. ఎందుకంటే 100కి 10% మంది మాత్రమే దైవ రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నారు. మిగతా వారు ఆనందాల కోసము, పేర్ల కోసము, గొప్పల కోసము తల్లిదండ్రులు క్రైస్తవులని అయ్యారోను దేవుని అనుసరిస్తూ ఉన్నారు. అట్టి అనుసరించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రక్షణలో పాలు పంచుకోలేరు. దేవుని బిడ్డలారా, నీకు నీవుగా నాకు నేనుగా ప్రభుని విశ్వసించాలి, ప్రభు నామాన్ని గణపరచాలి. ఆయన మరణించి లేచాడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరూ మాత్రమే రక్షించబడతారని గ్రహించుకొని ఈ యొక్క దివ్య సప్రసాద మహోత్సవం రోజున ప్రభు మనందరినీ కాపాడాలని వేడుకుందాం. ఆమేన్.